మంచు ఫ్యామిలీ గొడవలు ఎప్పుడెప్పుడు సద్దుమణిగలా లేవు. వీళ్ళ గొడవలు ఇప్పుడు రాష్ట్రాలు దాటాయి. వీళ్ళ ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు కేవలం టాలీవుడ్లోనే కాదు, యావత్ సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నట్లు మంచు మనోజ్ వెల్లడించిన విషయం విదితమే. తమ కుటుంబం తరపున జర్నలిస్టుకు సారీ చెబుతున్నట్లు తెలిపారు. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందని, మీడియా మిత్రులకు అండగా ఉంటారని చెప్పారు మంచు మనోజ్. నేను ఎవరిని ఆస్తి అడగలేదని, నేను నా సొంత కాళ్ళపై నిలబడుతున్నానని చెప్పారు. ఇందులోకి నా భార్య 7 నెలల కూతురు లాగుతున్నారని వాపోయారు ఆయన. మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. అన్న కోసం గొడ్డులా కష్టపడుతున్నా కానీ ₹1 కూడా తీసుకోలేదు. ఈ గొడవల మధ్య మా అక్క నలిగిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరో మంచు మనోజ్. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి తాజాగా మంచు విష్ణు గారు కాల్ చేశారట. దీంతో మంచు మనోజ్కి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా వచ్చేది సంక్రాంతి కానుగా జనవరి 10న గ్రాండ్గా సినిమా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమా మొత్తంగా 162 నిమిషాల నిడివితో వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే దాదాపు 2 గంటల 42 నిమిషాల పాటుగా కొనసాగుతుందని చెప్పుకోవాలి.